హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటో తెలుసా? గంగూబాయి మూవీ. ఏంటి ఉషా గారు గంగూబాయి మూవీ తీసుకున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఆ మూవీ దగ్గర నుంచి అంటే జీవితం అనేది అసలు ఎలా ఉంటుందో ఇంకా మనకు క్షుణ్ణంగా అయితే బాగా తెలుస్తుంది. అసలు సినిమా ఎక్సలెంట్గా ఉందండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆ సినిమాని అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే ప్రతి మనిషి చూడవలసిన సినిమా అది. చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా చూడాలండి. ఎందుకంటే జీవితం అనేది ఆ సినిమాలో చాలా కనిపిస్తుందండి. ఒక ఆడపిల్ల, చదువుకున్న ఒక ఆడపిల్ల జీవితం అసలు ఎలా ఉండవలసిన ఒక జీవితం ఏ స్టేజీకి వెళ్ళింది అనేది నేను మూవీలో చూశానండి. ఆమె ఒక అతన్ని ప్రేమించింది పక్కన పెడితే తనకి సినిమాల మీద ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తో తను నగరానికి వెళ్ళింది. బొంబాయి నగరానికి వెళ్ళి అక్కడ మూవీస్ చేద్దాం అనుకున్న తనని తీసుకువెళ్ళి ఒక వేశ్యాగృహంలో, ఎవరు ప్రేమించిన వాడు వేశ్యాగృహంలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అయితే తనని చాలా బాగా ప్రేమించింది. అప్పుడు తన పేరు ఏంటంటే గంగ అంటే ఎంత పవిత్రమైన పేరు. గంగా నది అంత పవిత్రమైన పేరు అనమాట. అంత పవిత్రమైన పేరు పెట్టుకున్న అమ్మాయి జీవితం అనూహ్యంగా ఎలా మారిపోయిందంటే, తీసుకెళ్ళిన తర్వాత వేశ్యాగృహంలోని అమ్మేసి ఏదో సైలెంట్గా కూర్చోను, నేను వెళ్ళొస్తాను. తను వస్తాడేమని ఎదురు చూస్తుంది. బట్ అతను రాలేదు. తనని చాలా చిత్రహింసలు పెట్టారు, ప్రాణం తీసే పరిస్థితి. అయినా సరే అమ్మాయి ఒకటి ఆలోచించుకుంది, ప్రాణం పోతే ఏం సాధించగలరు? పోయే జీవితం ఏదో పోతుంది. ఆ గడి దాటి బయటికి వెళ్ళే అవకాశం అయితే లేదు. అప్పుడు తనకున్న పరిస్థితి, భావాలు ఇవేనండి మనసులోని. అవన్నీ సినిమాలో క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయరు. బట్ ఒక ఆడపిల్ల మనసులో ఉండే ఆలోచనలు ఆ టైంలోని ఎటు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల చావడం బెటరా, వాళ్ళు చెప్పిన మాట వినడం బెటరా? నా లెక్క ప్రకారం అయితే వాళ్ళు చెప్పిన మాట వినడమే బెటర్ అంట. ఎందుకంటే ఎటు తప్పించుకోలేని పరిస్థితి. ఏదైనా మనిషి సాధించాలంటే బ్రతికుండాలి. ఆ ప్రాణం అనేది మిగిలితేనే కదా మనిషి సాధించగలడు. చచ్చిపోయే సాధించేది ఏమో ఉండదు. నువ్వు బ్రతికి 10 మందిని బతికించగలవు. అలాంటి జీవితాల్లోకి వెళ్ళిన ఎంతోమందిని సేవ్ చేయగలవు. ఈరోజు నువ్వు చచ్చిపోతే, ఆ రోజు గంగ చనిపోతే ఎంతోమంది వేశ్యల జీవితాలు చీకటి గాఢాంధకారంలోకి వెళ్ళిపోయి, వాళ్ళు స్వతహాగా వేశ్యలు కాదండి. ప్రతి చోట ఏదో ఒక మూల ఒక అమ్మాయిని కొనడం, అమ్మడం ఎవ్రీ మినిట్కి ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా ఈ టైంలో ఎంతమంది అమ్మాయిలను కొంటున్నారో, ఎంతమంది అమ్మాయిలను అమ్ముతున్నారో, ఎంతమంది ఎక్స్పర్ట్కి వెళ్తున్నారో చెప్పలేం. ప్రేమ పేరుతో ఎంతమంది వంచబడుతున్నారు, ఎంతమంది భార్యలు చంపబడుతున్నారు. క్రైమ్ అనేది ఎవ్రీ మినిట్కి జరుగుతూనే ఉంటుందండి. అలా అనుకున్న అమ్మాయి పరిస్థితి తల్లిదండ్రులకి చెప్పకుండా తను రావడం వల్ల ఎన్ని బాధలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో అయితే చాలా బాగా చూపించారండి. ఆ టైంలో తను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, వాళ్ళ అన్నదానికి ఊకొట్టిన తర్వాత తన యొక్క తెలివి, తను ఎంతోగానో అప్పటికే చదువుకొని ఉంది కాబట్టి తెలివితేటలతోని అదే ఏరియాకి ప్రెసిడెంట్ అయింది. అక్కడి నుంచి వేశ్యాగృహంలోని మగ్గిపోతూ పిల్లలను కని, వాళ్ళ పిల్లలకి చదువు లేక, గుర్తింపు లేక, ఒక రేషన్ అనేది కూడా ఈ సొసైటీలో మేము బతుకున్నామన్న ఒక ఐడెంటిఫై కూడా లేకుండా బతుకుతున్న ఆడపిల్లల ఎంతోమంది జీవితాలను ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చారు. స్వతహాగా ఆవిడ వేశ్య కాదు, ఒక మంచి పిల్ల. అలాంటి అమ్మాయి జీవితాన్ని వేశ్యాగృహంలో పడేశాక అన్ని బాధలు పడి తనకంటూ ఒక స్థాయి ఏర్పరచుకుంది. శరీరానికి మలినం కానీ మనసుకి ఎప్పుడు ఉండదండి. శరీరం కట్టెలో కాలిపోద్ది. ఈ ఆత్మ అనేది వేరే చోట డెఫినెట్ ఇంకొక శరీరంలోకి వెళ్తుంది అంటారు. ఎందుకంటే మనం చాలా సినిమాల్లో చూసాం, రియల్గా చూడకపోయినా పరకాయ ప్రవేశం అనేది ఉంటుంది. ఒక మనిషి ఆత్మ ఇంకొక మనిషిలోకి వెళ్ళొచ్చు, ఏదో ఇంకో జీవిలోకి వెళ్ళొచ్చు. అంటే ఆత్మ అనేది ఉంటుంది అని మన హిందూ ధర్మ ప్రకారం మనం నమ్ముతున్నాం కాబట్టి ఆమె ఒక్కటే చెప్పింది, ఆత్మకి మలినం లేదు,
శరీరం కట్టిలో కాలిపోయి మట్టిలో కలిసిపోయే శరీరం ఇది. ఆ శరీరం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఎంతోమంది జీవితాలని వెలుగులోకి తీసుకొచ్చింది. మేము చెడిపోయాము, మేము ఇలా అయిపోయామని ఏ స్త్రీ మీరు బాధపడద్దు. ఇదే జీవితం మీ బిడ్డలకు రాకుండా చూసుకోండి అని వాళ్ళ పిల్లలకి చదువు కోసం పోరాడింది. వాళ్ళ జీవితంలో ఎన్నో వెలుగులు తీసుకొచ్చింది. అప్పట్లో నెహ్రూ గారిని కలవడం అంటే మామూలు మాటలు కాదండి. మన దేశ ప్రధాని ఎప్పటికైనా ఆయన దగ్గరికి వెళ్ళి గులాబీ తీసుకొచ్చినంత గుణరాలు ఆవిడ, అంత గొప్పది. చీకటి జీవితంలో మగ్గిపోతున్న ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు గంగూబాయి గారు. అలాంటి గొప్ప మహిళలు ఎంతోమంది. చాలామంది అంటుంటారు ఆమె ఒక వేశ్య. అసలు ఆ వేశ్య అవ్వడానికి కారణం ఏంటి? తనకు తన జీవితాన్ని నాశనం చేసుకోలేదు. ఎవరో నమ్మక ద్రోహం చేయడం బట్టి తన జీవితం అలా అయిపోయింది. వాళ్ళ నాన్నగారు ఒక బారిస్టర్. అసలు ఆ జీవితం వచ్చుద్దని రావాల్సిన పరిస్థితి ఉందా ఆమెకి? వచ్చుద్దని ఆవిడ ఏ రోజైనా కలగందా? అందుకేనండి ఎవరిని కూడా సినిమా చూసినాక మనకు ఒక్కటి అర్థమవుద్దండి, ఎవరిని తక్కువగా చూడొద్దు. ఏ మనిషి కూడా ఆ మనిషి ఆ జీవితంలో ఉన్నారంటే వెనకాల ఏం జరిగిందనేది తెలుసుకోవాలి. ఇక్కడ గొప్ప విషయం ఏంటో తెలుసండి, తాను చెడిపోయినా 10 మందిని చెరపలేదు ఆవిడ. తన జీవితం నాశనం చేశారు కదా అని ఇంకా ఏ ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా చూసింది. ఎంతోమంది ఆడవాళ్ళు అక్కడికి అమ్మకానికి కొనడానికి వస్తుంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకుండా ఎంతోమంది పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకి తిరిగి పంపించింది ఆవిడ. అక్కడ తన జీవితం నాశనం అయిపోతున్నా సరే అంత గొప్పదే ఆవిడ. అంతేగాని కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వభావం కోసం, వాళ్ళు చెడింది కాక మంచి వాళ్ళను కూడా చెడగొట్టడానికి ట్రై చేస్తారు. అలాంటి వాళ్ళు మాత్రం ఎప్పుడు క్షమించకూడదండి. పుచ్చుకొని కొట్టాలి. కొట్టడం కాదు, చంపేయాలి అలాంటి వాళ్ళు. ఎందుకంటే మంచి ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ప్రతి దాన్ని కూడా అసలు నరికి పోగులు పెట్టాలి నా దృష్టిలో అయితే. అలాంటి ఆడవాళ్ళని ఎప్పుడూ ఎక్స్క్యూజ్ చేయకండి. ఈవిడ తన జీవితం పాడైపోయింది, కానీ అలా ఏ ఆడపిల్ల జీవితం పాడవకూడదని అక్కడికి వచ్చిన ఆ గృహాలకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సేవ్ చేసింది. ఇంతవరకే చెడిపోయిన ఆడవాళ్ళ మళ్ళీ ఆ వృత్తిలోకి వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ పిల్లలకు మంచి చదువు ఇచ్చింది. వాళ్ళ పిల్లలకు కూడా ఆ వృత్తిలోకి వెళ్లకుండా వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయించింది. అంత గొప్పది ఆవిడే. అలాంటి గంగూబాయి గారు నిజంగా మన మధ్యలో ఉండడం ఏనాడో మనం చేసుకున్నప్పుడు మేము. ఎందుకంటే ఒక స్త్రీ జీవితం ఎన్ని మలుపులు తిరుగుద్ది, ఎన్ని కోణాలు తిరుగుద్ది అన్నది నేను ఆ సినిమాలో చూశాను. అందుకే అండి తప్పకుండా ఆ సినిమా కంపల్సరీ ప్రతి ఒక్కరూ చూడండి, చిన్న నుంచి పెద్ద వరకు చూడొచ్చు. ఒక వేశ్య గృహంలోకి వెళ్ళిన ఒక ఆడదాని పరిస్థితి ఎలా ఉంటుందంటే రకరకాల నీచపు ఎదవలు కూడా ఉంటారండి, రౌడీ ఎదవలు కూడా. వాళ్ళని హింసిస్తారు ఏదో వాళ్ళ యొక్క వస్తువులాగా. వాళ్ళు పెట్టే మేము సొమ్ము అన్నట్టు వాళ్ళని ఎంత క్రూరంగా హింసిస్తారంటే అంత క్రూరంగా హింసిస్తారు. అదే టైంలో ఆవిడ ఎంత తెలివిగలదో తెలుసు. అసలు ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ స్థాయి నుంచి సారా వ్యాపారం చేసి ఒక డాన్గా ఎదిగి తనదైన శైలిలోని శాసించగలిగింది. జేహో గంగాబాయ్ అనే రేంజ్కి ఆవిడ ఎదగగలిగింది అంటే అది అతిశయోక్తి ఏం కాదు. అలాంటి గొప్ప గొప్ప ఆడవాళ్ళ కన్నా మన భారతదేశం ఎంతో పుణ్యం చేసుకుంది. ఆమె వేశ్య అనటానికి నా మనసు అయితే ఒప్పుకోదు. ఎందుకంటే ఆవిడ చాలా గొప్పది. ఆమె మనసు పవిత్రం. ఆవిడికి చెడిపోవాలన్న ఆలోచన మనసులో ఏ రోజు లేదు. పరిస్థితులు ఆవిడని ఆ స్టేజీకి తీసుకొచ్చి తాను జీవితం బలి చేసుకున్న 10 మందిని బతికించాలని ఆ రోజు తను చనిపోకుండా తన జీవితాన్ని నాశనం చేసుకుని ఇంకో 10 మంది జీవితంలో వెలుగు నింపిన మహోన్నతమైన వ్యక్తి గంగాబాయి గారు. అలాంటి గంగలాంటి పవిత్రమైన మనసు కలది కాబట్టి ఆవిడంత గొప్పగా పేరు సంపాదించగలిగింది. ఈ రోజుల్లో ఎంతోమంది ఆడవాళ్ళ హృదయాల్లో కూడా నిలిచిన గొప్ప స్త్రీమూర్తి. ఓకేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.